పచ్చి ములక్కాడ సాంబార్ చూపెట్టబోతున్నాను అనమాట. సో నా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను. నా స్టైల్లో చేస్తున్నాను నేను. ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. కుక్కర్లో అయితే పప్పు వేసేసుకున్నాను నేను, అండ్ ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వీటిని మంచిగా క్లీన్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. బెండకాయ, ఆలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, ములక్కాడ అండ్ కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే బాగుంటుంది చారులో కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ కదా, అందువల్ల కరివేపాకు కొంచెం ఎక్కువ ఉండేలా చేసుకోండి. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికేసింది, మెత్తగా ఉడికింది. ఇప్పుడైతే మింటు కొంచెం పక్కన తీసి పెడుతున్నాను పప్పు. నేనైతే అందులో చింతపండు రసం అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ. మీ పులుపు మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే మా టేస్ట్ బట్టి నేను వేసుకున్నాను. అండ్ అందులో ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకున్నాను. పోపు అవేం చేయలేదు, నేను డైరెక్ట్ వేసుకున్నాను కూరగాయలన్నీ. సో ఇలా మరుగుతుందన్నమాట. అందులోనే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు లోపల కూరగాయలన్నీ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి, లో ఫ్లేమ్లో మరిగించాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే మరిగేసింది, సో పోపు పెట్టుకోవాలన్నమాట. నేను లాస్ట్లో పెట్టేసుకుంటాను పోపు. సో నేను పోపు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి అండ్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు, ఎందుకంటే ఇందాక చారులో వేసాం కదా, అందువల్ల నేను కొంచెమే వేసుకుంటున్నాను పసుపు. సో ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ కొంచెం చారు పోసుకోండి, ఎందుకంటే చిల్లుతుంది కదా అందువల్ల. సో ఇప్పుడు ఇందులోకి పోసేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో, అన్నీ వెజిటబుల్స్ అన్నీ ఈవెన్గా కుక్ అయిపోయాయండి. బాగుంటుంది ఇలా. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా థిక్గా కావాలనుకునే వాళ్ళు ఇంకా కూడా మరిగించుకోవచ్చు, కానీ సాంబార్ ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలానే ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.